రంగు 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 హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏంటబ్బా ఇదంతా అల్లరి అనుకుంటున్నారు కదండి. మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది. మా మీద బంగారు తల్లి బర్త్డే ఈరోజు. హ్యాపీ బర్త్డే. వాళ్ళ డాడీ మాత్రం సపరేట్గా వెళ్ళి విష్ చేస్తూ ఉన్నాడండి కూతురికి. పాప హ్యాపీ. దత్తు కూడా 12 వరకు మేల్కొనే ఉంది. దత్తు కూడా హ్యాపీ బర్త్డే చెప్పేసింది. ఇంకా స్టార్ట్ అయిపోయిందండి బర్త్డే గోల్ కదా. మార్నింగ్ స్నానం చేసి ముగ్గు వేసి స్వయంగా ఆమె చెట్లకి పువ్వులు కోసి తులసి చెట్టుకి పూజ చేసిందండి. మా పాపను కూడా మీరందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. చెప్పిన మాట వింటుందండి పాప. ఎలా అంటే ఇలా చెయ్యమ్మా అంటే అలా చేస్తుంది. ఇంట్లో కూడా నాకు హెల్ప్ చేస్తుంటుంది. ప్రదక్షిణాలు చేస్తుందండి. ఇంకా పాప పూజ అయిపోయాక ఇంకా నెక్స్ట్ ప్రోగ్రాం పాపకి మంగళ స్నానం. 4కి ఇలా డెకరేట్ చేశాడండి వాళ్ళ డాడీ. మా వదిన వాళ్ళు అయితే నైటే వచ్చేసారండి. అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నారు. మార్నింగ్ వచ్చేసి అసలు మొత్తం చాలా హెల్ప్ చేశారండి. మొత్తం చూసారు కదండి. ఇది మంగళ స్నానం డెకరేషను చాలా సింపుల్గా బాగా వచ్చిందండి. ఇంట్లోనే ఇలా చేసుకోవచ్చు. ఈ ఫ్లవర్స్ అన్నీ చాలా బాగున్నాయి కదండి. ఎలా ఉందో మీరు కూడా కామెంట్లో నాకు తెలియచేయండి మీ అందరికి నచ్చితే. ఇదండి చూస్తున్నారు కదా, ఆ బొకేస్ అయితే సూపర్గా ఉన్నాయండి. ఇది మంగళ స్నానం సెట్టింగ్. వాళ్ళ అత్త తీసుకెళ్ళి కూర్చోబెట్టేసింది. మా అమ్మమ్మ నలుగు పెట్టేస్తుందండి పాపకి. కామ్గా పెట్టించుకుంటుంది. ఫస్ట్ నుంచి అంతే, మీరు చూస్తున్నారు కదా. ఫస్ట్ బర్త్డే నుంచి కూడా అట్లాగే ఉంటుంది తను. మా అత్తమ్మ అండి రుద్దుకుంటూ ఉంది. ఆల్రెడీ మనం పూస్తే ఆమె కూడా పూసుకుంటూ ఉంది. మా అమ్మండి అక్కడ బెలూన్స్ అన్నీ వాళ్ళ పిల్లలు తీసుకెళ్ళిపోతున్నారని ఏడుస్తుంది, అవి నాకు కావాలి అని చెప్పేసి. వాళ్ళ అత్త, పెద్దత్త, నాకు తెలుసు మేము అక్కడ ఫొటోస్ తీస్తున్నాము అని చెప్పేసి అసలు ఆ కూర్చోవడం చూడండి ఎలా కూర్చుందో. పెద్ద కోడలు, రెండో అత్త, ఇంకా ఇంకొక వదిన మ్యారేజ్ డే అండి. ముందు రోజు తిరుమలకి వెళ్ళారు, ఇంకా రాలేదు. అందువల్ల మా వదిన మిస్ అయింది. ముందు రోజే డ్రెస్ పంపించేశారు వదిన పాప బర్త్డేకి. మా వదినండి, మా అన్నయ్య వాళ్ళ వైఫ్.
ఎవరు ఉండరండి ఎప్పుడు, అంటే మాది పెద్ద ఫ్యామిలీ, మేమే సరిపోతాము, బయట వాళ్ళని ఎవరిని పిలవము, మా ఫ్యామిలీతోనే సరిపోతుంది. ఇలా చేసుకుంటామండి, ఎప్పుడు అందరం కలిసి అన్నీ చేసుకుంటాము. వాళ్ళ నాన్న ఏందో చుక్కలు పెడుతున్నాడండి, ఇంకెందో దెబ్బ తగులుతుంది అన్నట్టుగా అలా అలా పూస్తూ ఉన్నాడు. ఇప్పుడు పెద్ద గ్యాంగ్ వస్తుందండి, వాళ్ళు వీళ్ళే చూడండి, వీళ్ళందరూ పెద్ద అనమాట వాళ్ళ ఆమెకి. అమ్మో, ఒక బావ అయితే ఆల్రెడీ స్టార్ట్ చేసేసాడండి, ఆల్రెడీ వాటర్ పడుతూ ఉన్నాడు. చూస్తున్నారు కదా, మా వాళ్ళు రెడీగా ఉన్నారండి బెలూన్స్తో కొట్టడానికి. ఆమె కూడా రెడీగా ఉంది వాళ్ళని కొట్టడానికి, వాటిలతో ముందే ప్లానింగ్ ఎత్తుకెళ్ళిపోతుంది, దాంట్లో వేసుకుంటుంది. అసలు నా నుంచి గోల, ఎప్పుడెప్పుడు వీళ్ళు నలుగు పెట్టేస్తారా, నేను ఆ నీళ్ళల్లో ఆడుకుందాము అని చెప్పి వెయిటింగ్ పాప. ఇలా ఇప్పుడు మంగళ స్నానం అండి, నేను చెయ్యి ఇలా పెట్టమంటే చూడండి అసలు ఎలా పెట్టేస్తుందో. పైన నుంచి అలా నీళ్ళు పడుతుంటే అసలు హ్యాపీ. ఆ నవ్వు చూడండి అసలు, ఆ నవ్వు చూస్తే చాలండి హ్యాపీ, అసలు బ్రతికిపోవచ్చు, అంత చక్కగా ఉంటుంది. పిల్లలంటే దేవుడితో సమానం కదా. అసలు చూడండి వెళ్ళిపోతుంది, అంటే పైన ఇట్లా పడుతున్నాయి కదా, ఒకేసారి పడుతూ ఉంటే అప్పటికి స్లోగా పోస్తున్నాము. వాళ్ళ నాన్నమ్మ ఇంకా చిన్నగా పోస్తుందండి, మనవరాలకి ఎక్కడ స్పీడ్గా వస్తాయో అని చెప్పేసి. అది చూడండి ఎంత కామ్గా పోపించుకుంటుందో. అమ్మమ్మ నానమ్మ ఇద్దరు కలిసి పోసారు, ఇప్పుడు వాళ్ళిద్దరు అత్తలు వచ్చేసారు ఒకేసారి. బెలూన్స్ కూడా వచ్చేసాయండి దాంట్లోకి. ఆ బెలూన్స్ ఎవరెవరు తీసేసుకుంటారా అని చెప్పేసి అబ్బో స్టార్ట్ చేసేసారండి. అక్కడ పగలనాటివి ఉన్నాయి, అవన్నీ ఇందాక పెట్టుకుంది కదా వాళ్ళ మీద కొట్టడానికి, అవి తీసుకొని కూడా ఇవి అందరి మీద కొట్టేసింది. వాళ్ళంతా డైరెక్ట్గా పోసేస్తుంది. మా ఇద్దరు కోడళ్ళండి. ఆ వెనక చూడండి, ఆ వెనక బుడ్డ బావ రెడీగా ఉన్నాడు పోయడానికి. కూర్చోమంటే కూర్చోవట్లేదండి, ఇంకెట్లాగో కూర్చోబెట్టాము. పాప మా అక్క వాళ్ళు పోయాలి కదమ్మా, కూర్చోమని చెప్పాము. ఊపిరి ఆడట్లేదు, ఒకేసారి ఇలా పైన పడిపోయేసరికి అలాగా. ఇప్పుడు ఇంకొక అత్త వచ్చింది, బావ నీళ్ళు పోస్తున్నాడు చూడండి. ఇప్పుడు అంటే పక్కన మామలేడు కాబట్టి వాళ్ళ బాబు తీసుకున్నాడు అట్లాగా. మా అమ్మమ్మ అండి కొట్టేస్తుంది ఇంకా అందరినీ ఆ బెలూన్స్ తీసుకొని. మా అమ్మ అండి వాళ్ళ కోడలు మా వదిన. ఇంకా అయిపోయిందండి, ఆ స్టూల్ తీసిందాక ఒప్పుకోలేదు, ఇంకా అది వద్దు నేను ఆడుకోవాలి అని చెప్పేసి గోల గోల చేసింది. ఇంకా తీసేసి పక్కన పెట్టాక ఇంకా ఆపేవాళ్ళు లేరు అసలు. ఎవరిని ఆపలేకపోయామండి. చూడండి అసలు ఎట్లా చేస్తున్నారంటే, చూడు చిన్నపిల్లలాగా మా వదిన కూడా అందరి మీద వాటర్ కొట్టేసింది, తడిపేసింది పైప్ తీసుకొని. అసలు హ్యాపీ ఎంజాయ్ అందరు తడుస్తూ ఉంటే, అందరు వాళ్ళే పోసేసుకుంటూ ఉన్నారు. అసలు
అబ్బా చిన్న అల్లరి కాదండి, భలే సూపర్గా ఎంజాయ్ చేశారు పిల్లలందరూ. అంతే కదండి, సరదాగా ఉంటే పిల్లలు హాయిగా హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు పాపకి అందరం కలిసి దిష్టి తీస్తూ ఉన్నాము. ఇప్పుడు మధ్యలో ఇంకొక మ్యాజిక్ జరగద్దండి, దిష్టి తీస్తూ ఉంటాం కానీ మధ్యలో పాప ఉండదు. వాళ్ళ అత్త బాగా తిలకం దిద్దేసింది. చూడండి స్టూల్ తీసుకొని ఎలా వెళ్ళిపోతుందో. మేము ఇలా ఫోటో కానీ చూస్తూ ఉన్నాము, ఒక మధ్యలో పాప లేదు. అదే అండి మ్యాజిక్. ఇంకా వెంటనే భోంచేసేసుకున్నాము, గుడికి వెళ్ళేసి వచ్చేసారు. వాళ్ళ డాడీ గుడికి తీసుకెళ్ళిపోయాడు. తర్వాత ఇంకా భోజనాలు అయిపోయాక వెంటనే మా వదిన వాళ్ళు అసలు రెస్ట్ తీసుకోమంటే కూడా రెస్ట్ తీసుకోలేదండి. ఇంకా లేదు, మళ్ళీ టైం సరిపోదు, మళ్ళీ పొద్దుపోతుంది కదా మళ్ళీ పాప అని చెప్పేసి ఇంకా ఈ టైంలో ఎలాగో పాపని నిద్రపుచ్చేసాము గబగబా. పిల్లలందరూ లోపల ఉన్నారండి. ఇంకా మా వదిన వాళ్ళందరూ దిగేశారు యుద్ధంలోకి. అసలు ఆగుతున్నారా, ఎలా ఇట్లా మొత్తం గబగబా డెకరేషన్ చేసేసారు అందరూ. ఏందబ్బా ఇక్కడ మేధా ఈవెంట్స్ ఉంది అనుకుంటున్నారా? మనదేనండి, ఈ మేధా ఈవెంట్స్ మనమే కదా చేసేది. వెల్కమ్ టు మేధా 4th బర్త్డే పార్టీ అండి. కళ్ళ ముందు చిందులేసే బుజ్జి బుజ్జి బుట్ట బొమ్మే, వేలు పట్టి అడుగులేసే నీలేత పానం చుట్టూ నా పంచ ప్రాణాలన్నీ మువ్వల్ల మోగేనులే, చిరునవ్వు చూస్తే చాలు చుట్టూ. ఇక్కడ నేను కూడా సర్ప్రైజ్ అయ్యానండి. అసలు వాళ్ళ డాడీ ఫాగ్ ఎంట్రీ కూతురు కోసం ప్లాన్ చేశాడని నాకైతే అసలు తెలీదు. అమ్మా నాన్న సందడి నీలోనేగా ఉన్నది, అమ్మా అమ్మా అమ్మడి ముద్దు గుమ్మా గుమ్మా గుమ్మడి, అమ్మా నాన్న సందడి నీలోనేగా ఉన్నది. ఇప్పుడెప్పుడా ఉన్నామండి. కేక్ కటింగ్ అయిపోయింది. కేక్ కటింగ్ అయిపోతే పెద్ద బాధ తగ్గిపోతుందండి. మా అత్తమ్మ మనవరాల కోసం గిఫ్ట్ తీసుకొచ్చేసారు. మా మావయ్యకి యాక్సిడెంట్ అయిందండి, కాలు కొంచెం చిన్న దెబ్బ తగిలింది. లేదంటే అక్కడ అయినా అక్కడ వచ్చేసారండి. మనవరాల కోసం కాలు బాగాలేకపోయినా వచ్చేసారు. మా అన్నయ్య వదిన వాళ్ళ మావయ్య మేనకోళ్ళ కోసం సైకిల్ తెచ్చాడండి. సైకిల్ అడిగిందంట మావయ్య, నాకు సైకిల్ కావాలని. ఇంకా సర్ప్రైజ్ అనమాట. వాళ్ళ డాడీ పైన నుంచి ఇలా ప్లాన్ చేశాడండి. పాప షాక్ అవుతూ ఉంది. కేకు అంతా వదిలేసి ఫాస్ట్గా వచ్చేసింది, మావయ్య నేను సైకిల్ తొక్కుతాను అని చెప్పేసి. ఇంకా అందరూ మా వదిన వాళ్ళందరూ ఎక్కి తొక్కమని చెప్పారు పాపని. ఇంకా చూడండి ఆమె సంతోషానికి అవధులు లేవన్నమాట. ఇంకా కళ్ళన్నీ సైకిల్ మీదే ఉన్నాయండి, అయినా వచ్చేసింది. ఇంకా అమ్మమ్మ తాతయ్యకి బొమ్మ ఇచ్చారు గిఫ్ట్. అది ఆమె కన్నా హైట్ ఉంది.
మా అమ్మమ్మ అండి మనీ ఇచ్చింది పాపకి ఏమన్నా కొనుక్కోమని చెప్పేసి. మా వదినండి వాళ్ళ పెద్దత్త గిఫ్ట్ ఇచ్చేసింది. అసలు అందరండి వాళ్ళ అత్త గిఫ్ట్లు తెచ్చినా కూడా పిల్లలు కూడా వాళ్ళ పాకెట్ మనీతో వాళ్ళు గిఫ్ట్లు తీసుకొచ్చారంటండి. చూద్దాం. చూడు వాళ్ళ బావ కూడా ఇంకో గిఫ్ట్ తీసుకొచ్చాడు. అబ్బో ఈ బుడ్డ బావలు కూడా గిఫ్ట్లు తెచ్చారండి. వాళ్ళ అత్త చెన్నై నుంచి అండి చాలా పెద్ద గిఫ్ట్ మరీ మోసుకొని వచ్చారు అక్కడి నుంచి. ముందలే వాళ్ళ కోడలు ఏం అడిగిందో అవన్నీ కూడా ప్యాక్ చేసుకొని వచ్చేసారు ముందుగానే. వాళ్ళ బావ వీళ్ళందరూ వాళ్ళ అమ్మ ఇచ్చే పాకెట్ మనీ దాచిపెట్టుకొని మరీ గిఫ్ట్లు తెచ్చారండి. ఇది చాలా గ్రేట్ అండి. అసలు పిల్లలు అలాగ చేయడం అనేది మనమే నేర్పించాలి. అలాగా మా వదిన అలా చెప్పారు. వీళ్ళ బావాలు వీళ్ళ పాకెట్ మనీతో కూడా గిఫ్ట్లు కొన్నారండి. హ్యాపీ అన్నీ వచ్చే గిఫ్ట్లు వస్తుండేసరికి హ్యాపీగా ఫీల్ అయిపోతుంది. నేను చెప్పాను కదండి వాళ్ళ బావ మా పెద్ద కోళ్ళు. ఇంకా దాంట్లో ఏం చాలా తీస్తుందండి. మ్యాజిక్ స్లేట్ అండి ఇది. ఇంకా వీళ్ళ ఫ్రెండ్ ముందుగానే వచ్చి గిఫ్ట్ ఇచ్చేసి వెళ్ళిపోయిందండి. వాళ్ళ ఫ్రెండ్ సుష్తా సాయి అంటే జాబ్ చేస్తుంటాను కానీ వాళ్ళ ఫ్రెండ్ అనమాట. తనకి వర్క్ ఉండి వచ్చి తన గిఫ్ట్ ఇచ్చేసి వెళ్ళింది పాపం. ఇప్పుడు మధ్యలో కొంచెం అలా అందరికీ జ్యూస్ ఇస్తూ ఉన్నానండి. పాప మలిసిపోయాడు కదా అని చెప్పి ఫైనల్గా మా హస్బెండ్కి కూడా ఇచ్చేసాను. మా వదిన అంటే నన్ను రెడీ చేసింది అలాగా. అందుకని మా వదిన నవ్వుతూ ఉన్నారు. దత్తుకు కూడా హ్యాపీ బర్త్డే చెప్పడానికి వచ్చేసింది మేదక్కకి. కేక్ చూడండి ఎలా తినేస్తుందో. ఇప్పుడు వదిలేస్తే హ్యాపీగా ఎంజాయ్ చేయాలని వదలమని చేయంతా లాగేస్తూ ఉంది. చెప్పిన మాట వింటుందండి దత్తు కూడా. అసలు కామ్గా పడుకుంటుంది, పెడితే తింటుంది పాపం. మూగజీవం వాటికి ఏం తెలుసు. చాలా బాగుంటుందండి మా ఫ్యామిలీ మెంబర్. గిఫ్ట్లు అండి మేధాకి. మేధ డ్రెస్ చూసారా వాళ్ళ అత్త పంపించిందండి, వేసేసుకుంది. ఇంకా వాళ్ళ అత్తకు గుర్తుగా ఇప్పుడు వాళ్ళతో రాలేదు కదా మా వదిన ఆశీర్వదిస్తుంది. మేధ వాళ్ళ అత్త వాళ్ళకి గాజులు ఇచ్చిందండి. మా వదిన చూపిస్తుంది. మా వదిన వాళ్ళైతే అప్పుడే వేసేసుకున్నారు మా పుట్టింటి గాజులు అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇలా జరిగిందండి మా మేధా బర్త్డే. ఎలా జరిగిందో మీరు కామెంట్స్లో తప్పకుండా నాకు తెలియజేయాలండి. చెప్పాను కదండి మాది పెద్ద ఫ్యామిలీ అని. ఇదేనండి మా ఫ్యామిలీ. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీ సుప్రజ అభిలాష్.